ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు ముంపు బాధితులను ట్రాక్టర్పై వెళ్లి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పరామర్శించారు. కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరు నగర్ సహా వరద ముంపు గ్రామాల్లో ఎంపీ మహేష్ యాదవ్తో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ 7 పంచాయతీలు 15 గ్రామాలు కొట్టుకొని పోవడం జరిగింది. ఇవాళ అక్కడికి వచ్చి అందరినీ చూసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్ని తెలుసుకున్నాము. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎంపీని, అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఏముంటాయి ఒకసారి చూడడానికి వచ్చాను. ఇవాళ రైస్ భోజనాలైనా కానివ్వండి, వాళ్ళకి షెల్టర్ అయినా కానివ్వండి, అలాగే వాళ్ళకి మెడిసిన్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి అధికారులు కూడా బాగా వాళ్ళందరికీ అవైలబిలిటీలో ఉండి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇవాళ ఈ వరద గ్రామాలలో ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉంటున్నాయి. అలాగే కొన్ని గ్రామాలను షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పర్ ల్యాండ్లకి. అలాగే ఉండే పెద్దవాళ్ళు కూడా ప్రాజెక్ట్ కూడా కొంచెం డెవలప్ చేయాల్సి ఉంది. అది తెలంగాణ మినిస్టర్ గారితో నిన్ననే సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా కంటిన్యూస్ గా అవర్ బేసిస్ లో చూస్తున్నారు, ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది అవర్ బేసిస్ లో చూస్తున్నారు. ఆయన కూడా ప్రతి కలెక్టర్ తో ఎస్పీతో మాట్లాడి ఏమేమి చేయాల్సి ఉందో ప్రతి ఒక్కటి సీఎం గారు కూడా ఫాలో చేస్తున్నారు. అలాగే మొన్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏ అవసరం ఉన్నా కూడా ఏమన్నా అంటే మేము ఇమీడియట్ గా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే అధికారులు కూడా హెలికాప్టర్ కూడా పంపించి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. దానివల్ల ఐదు మంది నీళ్ళలో చిక్కుకున్న వాళ్ళు కూడా బయట రావడం జరిగింది. ఇవాళ అధికారులు తీసుకున్న జాగ్రత్తల వల్లే ఒక ప్రాణాన్ని